అందరికీ నమస్కారం. ఈరోజు వార్తా విశేషాల్లో శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా అన్నదాన సత్రంలో శివమాలధారణ చేపట్టినటువంటి శివస్వాములకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈరోజు నుండి అంటే తేదీ 5/1/2026 సోమవారం నుండి 13/2/2026 శుక్రవారం వరకు మధ్యాహ్నం శివస్వాములకు ప్రత్యేకంగా భోజన సౌకర్యం దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. ఈరోజు మొదటి రోజే 600 మంది శివదీక్ష చేపట్టినటువంటి స్వాములు భోజనాలు చేశారు. ఈ ఏర్పాట్లపై వారి మాటల్లోనే విందాం. అన్నదాన సత్రంలో ఈరోజు మాలధారణ సందర్భంగా భిక్ష అందరికీ వడ్డించారు. అన్నం కూడా మంచిగా ఉంది. సంతోషంగా అన్నం భిక్ష చేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనకి అన్నదాన కార్యక్రమం శివస్వాములకు అందరికీ టెంపుల్ వాళ్ళు బాగా నిర్వహించారు. అన్నదానం చాలా మంచిగా ఉంది. ఇంతమందికి ఒక ట్రిప్కి వచ్చేసి ఒక 100 మంది పైన భిక్ష చేస్తున్నారు. ఈరోజు చాలామంది సోమవారం ఉన్నందున చాలామంది శివమాలలు వేసినారు. అందులో చాలామంది ఇంకా 500 మంది పైనే అన్నదానంకి శివస్వాములు వచ్చి ఇక్కడ అన్నదానంలో భిక్ష ఆలకించినారు. ఓం నమః. ఈరోజు శక్తిపీఠ మల్లపూర్లో బాలబ్రహ్మేశ్వర సమేత జోగులాంబ అన్నదాన సత్రంలో భిక్ష శివస్వాములకు అరేంజ్ చేసినారు. శివస్వాములు అందరూ పెద్ద ఎత్తున రావాలని కోరుతున్నాను. భిక్ష చాలా మంచిది. ఈరోజు నుంచి శివస్వాములకు మన అల్లంపూర్ బాలబ్రహ్మేశ్వర సమేత జోగులాంబ దేవి అన్నదాన సత్రంలో ఈరోజు శివస్వాములకు అన్నదానము స్టార్ట్ అయినది. భిక్ష చాలా బాగున్నది. ఓం నమః శివాయ. श्री बालब्रह्मेश्वर नमः. बालब्रह्मेश्वरायास्तु भक्तकल्प द्रुमाय च कोटिलिंग स्वरूपाय स्वर्णलिंगाय मंगलम्. स्वर्णलिंगाय मंगलम्. అష్టాదశ పీఠాల్లో అలంపూరు నందున జోగులాంబ వెలిసెరాం. అలంపూరు నందున జోగులాంబ వెలిసెరాం. 5వ శక్తి పీఠమయ్యి పాలమూరు నందున అలంపూరు వెలిగెరాం.